ఓకే. హాయ్ అందరికి. ఈ 'సర్వైవర్' సీరీస్ కోసం మన డబ్ల్యూడబ్ల్యూఈ బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ కార్డ్‌ని సెట్ చేసిందన్నమాట. ఒక పోస్టర్‌ని అయితే రివీల్ చేసింది సోషల్ మీడియాలో. సో, ఈ పోస్టర్‌లో మనకి న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ నలుగురే ఉన్నారు. అండ్ ఒరిజినల్ బ్లడ్ లైన్ మెంబర్స్ కూడా నలుగురే ఉన్నారన్నమాట. కాకపోతే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏమో 5 వర్సెస్ 5 జరుగుతదన్నట్టుగా రాలో అండ్ స్మాక్ డౌన్‌లో టీజ్ చేసింది. బట్ మ్యాచ్ కార్డ్ విషయానికొస్తే 4 వర్సెస్ 4 అన్నట్టుగా సెట్ చేసింది. సో, మరి ఇప్పుడు 4 వర్సెస్ 4 మ్యాచ్ జరుగుతదా? లేదంటే 5 వర్సెస్ 5 మ్యాచ్ జరుగుతదా అనే క్వెషన్ చాలామంది ఫ్యాన్స్‌లో ఉందన్నమాట. సో, మనకి ఆల్రెడీ డబ్ల్యూడబ్ల్యూఈ క్లియర్‌గా మెన్షన్ చేసింది. అండ్ మన సామీ జన్, జిమ్మీ ఉసో, జే ఉసో అండ్ అటు న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ కూడా 5థ్ మెంబర్ కోసం వెతుకుతున్నారన్నమాట. సో, అక్కడే క్లారిటీగా అర్థమైపోయింది. మనకి సర్వైవర్ సిరీస్‌లో 5 వర్సెస్ 5 మధ్య మ్యాచ్ జరుగుతదని, వార్ గేమ్స్ మ్యాచ్ జరుగుతదని. సో, ఇది మాత్రం క్లియర్. అండ్ ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ ఎందుకని 4 వర్సెస్ 4గా మ్యాచ్ కార్డ్‌ని సెట్ చేసింది అంటారా? సో, ఇప్పుడు ఆ 5థ్ మెంబర్ ఎవరు అనేది ఎవరికీ క్లారిటీగా తెలియదు. ఫ్యాన్స్‌లో చాలామందికి తెలియదు. అండ్ ఇప్పుడు టీజ్ చేసింది కావచ్చు. సో, ఇతనే వస్తాడని మనకి క్లారిటీగా తెలియదు కదా! తెలియనప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ ఎందుకు రివీల్ చేస్తది? రివీల్ చేయదు కదా! ఒకవేళ రివీల్ చేస్తే ఆ సస్పెన్స్, థ్రిల్లర్ అనేది మిస్ అవుతాం. సో, మనకి ఆ సర్ప్రైజ్ అనేది ఉండదు. సో, ఇప్పుడు ఆల్రెడీ మనకి డబ్ల్యూడబ్ల్యూఈ రా కావచ్చు, స్మాక్ డౌన్ కావచ్చు ముందే టేప్ చేసేస్తుంది. సో, దానివల్లనే ఇప్పుడు సెత్ రాలిన్స్ అండ్ బ్రాన్సన్ రీడ్ మనకి న్యూ బ్లడ్ లైన్‌లో అండ్ ఒరిజినల్ బ్లడ్ లైన్ సైడ్ వచ్చేస్తారన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో, మన సామీ జాన్ కూడా వెళ్ళి సెత్ రాలిన్స్‌తో మాట్లాడినాడు. అండ్ సామీ జాన్‌కి మన సెత్ రాలిన్స్ రిజెక్ట్ చేసినారు ఆఫర్‌ని. అండ్ న్యూ బ్లడ్ లైన్ కూడా సెత్ రాలిన్స్‌తో మాట్లాడింది. అండ్ మన సెత్ రాలిన్స్ కూడా దాన్ని కూడా రిజెక్ట్ చేసినారన్నమాట. సో, ఇక్కడ క్లారిటీగా తెలిసిపోయింది సెత్ రాలిన్స్ రారు కావచ్చని. అండ్ ఇప్పుడు మనకి నెక్స్ట్ వీక్ రా కూడా టేప్ చేయడంతో ఏమర్థమైంది? సో, మనకి నెక్స్ట్ వీక్ రాలో సెత్ రాలిన్స్ వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మధ్య మ్యాచ్ ఉంది. అండ్ ఈ మ్యాచ్‌లో మన బ్రాన్సన్ రీడ్‌కి హెల్ప్ చేయడానికి న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ వచ్చినారు. అండ్ మన సెత్ రాలిన్స్‌కి హెల్ప్ చేయడానికి ఒరిజినల్ బ్లడ్ లైన్ మెంబర్స్ జిమ్మీ ఉసో, జే ఉసో, సామీ జన్ వచ్చినారు. సో, మనకి ఆల్రెడీ స్పాయిలర్స్ రివీల్ అయిపోయినాయి. సో, దానివల్ల ఇప్పుడు మన బ్రాన్సన్ రీడ్ ఏమో న్యూ బ్లడ్ లైన్‌లో యాడ్ అవుతారు. అండ్ ఒరిజినల్ బ్లడ్ లైన్ మెంబర్స్ టీమ్‌లో మన సెత్ రాలిన్స్ యాడ్ అవుతారని ఇలాంటి రూమర్స్, అప్డేట్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో, అది దేనివల్ల? ముందే రాని టేప్ చేయడం వల్ల. సో, మనకి ఆ రా టేప్ చేయకపోయి ఉంటే ఇప్పుడు క్లారిటీగా తెలిసేదా? అంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ వస్తారని, బ్రాన్సన్ రీడ్ వస్తారని మనకి క్లారిటీగా తెలిసేది కాదు. అండ్ ఇప్పటికి కూడా 100% గ్యారంటీ లేదన్నమాట వీళ్ళు కంపల్సరీగా వస్తారని. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ అయితే టీజ్ చేసింది. సో, మన న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ బ్రాన్సన్ రీడ్‌కి హెల్ప్ చేసినారు. అండ్ ఒరిజినల్ బ్లడ్ లైన్ మెంబర్స్ సెత్ రాలిన్స్‌కి హెల్ప్ చేసినారు. అయినా సరే ఈ మ్యాచ్‌లో మన సెత్ రాలిన్స్ ఓడిపోయినారన్నమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత బ్రాన్సన్ రీడ్ విత్ వన్ సైన్ చూపించినారు. సో, ఎందుకు చూపించినారు అంటే ఇప్పుడు న్యూ బ్లడ్ లైన్ మెంబర్‌గా అంటే ఆ టీమ్‌లో యాడ్ అవ్వకుంటే బ్రాన్సన్ రీడ్ ఎందుకు చూపిస్తారు అలా? సో, మేబీ మన బ్రాన్సన్ రీడ్ న్యూ బ్లడ్ లైన్‌లో యాడ్ అయినా అవ్వచ్చన్నమాట. అండ్ మన సెత్ రాలిన్స్ ఏమో ఒరిజినల్ బ్లడ్ లైన్ టీమ్‌లో యాడ్ అయినా అవ్వచ్చన్నమాట. ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు ఒకవేళ వీళ్ళని ఈ టీమ్‌లో ఉంచకపోతే సో, వీళ్ళతో ఇంత స్టోరీ లైన్ నడిపించేది కాదు కదా డబ్ల్యూడబ్ల్యూఈ. సో, మేబీ చెప్పలేం. అంటే ఫ్యాన్స్‌లో సర్ప్రైజ్ ఉండడానికి ఇలా చేపించింది కావచ్చు. సో, ఏది గ్యారంటీగా చెప్పలేం. అండ్ ఇప్పుడు స్మాక్ డౌన్ అయితే మనకొక క్లారిటీ వస్తది. ఎందుకంటే ఇప్పుడు స్మాక్ డౌన్ మనకి ఒక లైవ్ వస్తది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వీక్ జరిగే స్మాక్ డౌన్ ఈ వారం స్మాక్ డౌన్‌లోనే మనకి టేప్ చేసేస్తారు. సో, నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ కూడా ఆల్రెడీ ఒక టేప్డ్ స్మాక్ డౌన్. సో, దాంట్లో మనకి ఇంకా క్లారిటీగా తెలిసిపోతది. ఈ బ్లడ్ లైన్ మెంబర్స్‌లో అంటే బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్‌లో సో, మనకి 5థ్ మెంబర్ ఎవరు ఉంటారనేది క్లారిటీగా అప్పుడు అర్థమవుతదన్నమాట. సో, ఎందుకంటే ఇప్పుడు ఈ స్మాక్ డౌన్‌లో ఏం జరుగుతదో మనకి అంటే ఇప్పుడు ఈ స్మాక్ డౌన్‌లో కన్ఫర్మ్ కాకపోయినా సో, మనకి స్పాయిలర్స్ అనేవి నెక్స్ట్ వీక్ స్పాయిలర్స్ అనేవి వస్తాయి. సో, ఆ స్పాయిలర్స్‌లోనైనా మనకి క్లారిటీగా తెలుస్తది. సో, ఇప్పుడు కంపల్సరీగా మనకి సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్‌లో 5 వర్సెస్ 5 జరుగుతదన్నమాట. ఇది మాత్రం కన్ఫర్మ్. సో, మ్యాచ్ కార్డ్‌ని అలా ఎందుకు సెట్ చేసిందంటే సో, ఇప్పటికీ ఫ్యాన్స్‌కి తెలియదు ఎవరొస్తారనేది. సో, ఆ సర్ప్రైజ్ మిస్ అవ్వకూడదని ఏ సూపర్ స్టార్ 5థ్ మెంబర్‌గా వస్తారనేది తెలియకుండా ఉండడానికి మన డబ్ల్యూడబ్ల్యూఈ 4 వర్సెస్ 4గా మ్యాచ్ కార్డ్‌ని సెట్ చేసిందన్నమాట. సో, ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. ఒకటి మాత్రం కన్ఫర్మ్. సో, ప్రెజెంట్ ఉన్న అప్డేట్స్ ప్రకారం అయితే సో, మనకి ఈసారి సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్‌లో 5 వర్సెస్ 5 జరుగుతది. సో, ఆ 5థ్ మెంబర్ ఎవరు అనేది ఇప్పుడే రివీల్ అవ్వకుండా మన డబ్ల్యూడబ్ల్యూఈ జాగ్రత్త తీసుకుంది. అంటే ఆల్రెడీ మనకు తెలిసిపోయిందని చెప్పుకోవచ్చు. సెత్ రాలిన్స్, బ్రాన్సన్ రీడ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు సెత్ రాలిన్స్ అండ్ రోమన్ రీన్స్ కలవడం ఓకే. ఎందుకంటే ఇప్పుడు రోమన్ రీన్స్ అండ్ సెత్ రాలిన్స్ మధ్య బాండింగ్ అయితే ఉందన్నమాట. సో, వాళ్ళు పాస్ట్‌లో అంటే ఫ్రెండ్స్‌గా ఉన్నారు అండ్ ఎనిమీస్‌గా కూడా ఉన్నారు. సో, వాళ్ళ మధ్య ఆ ఫ్రెండ్‌షిప్ స్టోరీ అంటే పాస్ట్‌లో ఉంది. సో, వాళ్ళు కలిసిన పెద్ద ప్రాబ్లమ్ ఏమి అనిపించదు. బట్ ఇక్కడ బ్రాన్సన్ రీడ్ అనేది సో, అంటే ఎటువంటి సంబంధం లేదు. సో, బ్రాన్సన్ రీడ్‌కి బ్లడ్ లైన్‌కి ఎటువంటి సంబంధం అయితే లేదు. అంటే ఇప్పుడు బ్రాన్సన్ రీడ్ యాడ్ అవ్వడం ఎలా ఉంటదో ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారనేది చూడాలన్నమాట. సో, ఇప్పటికే 100% కన్ఫర్మ్ కాలేదు.
మన డబ్ల్యూడబ్ల్యూఈ మ్యాచ్ కార్డ్లో 5 వర్సెస్ 5 అన్నట్టుగా మ్యాచ్ కార్డ్ని సెట్ చేయలేదు, 4 వర్సెస్ 4గానే సెట్ చేసింది. సో ఇప్పుడు స్మాక్ డౌన్ దాకా వెయిట్ చేస్తే ఆ సూపర్ స్టార్ ఎవరు, ఆ 5th మెంబర్ కంపల్సరీగా సెత్ రాలిన్స్ అండ్ బ్రాన్సన్ రీడే ఉంటారా అనేది క్లారిటీగా అర్థమవుతుంది అన్నమాట. కొంచెం వెయిట్ చేద్దాం, స్మాక్ డౌన్ దాకా వెయిట్ చేస్తే మనకి ఇంకా కొంచెం క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ దీనిపైన ఇంకా చాలా రూమర్స్ వస్తున్నాయి. సో మనకి డ్రూ మ్యాకింటర్ అండ్ సీఎం పంక్ యాడ్ అవుతారన్నట్టుగా కూడా రూమర్స్ వస్తున్నాయి. అండ్ సీఎం పంక్ సర్వైవర్ సిరీస్ కోసం స్టిల్ అడ్వర్టైజ్ ఉన్నారన్నమాట. సో ఇప్పుడు మన పాల్ హేమన్ సీఎం పంక్ని తీసుకొస్తారన్నట్టుగా కూడా రూమర్స్ వస్తున్నాయి ఒరిజినల్ బ్లడ్ లైన్లో. అండ్ న్యూ బ్లడ్ లైన్లో మన డ్రూ మ్యాకింటర్ యాడ్ అవుతారన్నట్టుగా కూడా రూమర్స్ వస్తున్నాయి. అండ్ మనకి లాస్ట్ ఇయర్ సర్వైవర్ సిరీస్లో డ్రూ మ్యాకింటర్ కూడా యాడ్ అయినారు జడ్జిమెంట్ డే టీంలో. సో అంటే జడ్జిమెంట్ డేకి డ్రూ మ్యాకింటర్కి ఎటువంటి సంబంధం లేదు, అయినా యాడ్ అయినారు. సో మన జేవుసతో కోపం ఉండడంతో సో ఆ రివెంజ్ కోసం ఈ టీంలో యాడ్ అయినారు. సో సేమ్ అదే విధంగా ఇప్పుడు సెత్ రాలిన్స్ అండ్ బ్రాన్సన్ రీడ్ యాడ్ అవుతారన్నట్టుగా కూడా రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ సీఎం పంక్ డ్రూ మ్యాకింటర్ కూడా వస్తారన్నట్టుగా రూమర్స్ ఉన్నాయి. మన సీఎం పంక్ని పాల్ హేమన్ తీసుకొస్తారన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో దీన్ని కొంచెం పక్కన పెడదాం, దీనిపైన క్లారిటీ రావాలంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. బట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఆన్ టీవీలో చూపించింది సెత్ రాలిన్స్ అండ్ బ్రాన్సన్ రీడ్ని. సో మేబీ వాళ్ళిద్దరూ కలిసే ఛాన్స్ ఉందన్నమాట ఈ టీంలో. సో చూద్దాం, కొంచెం వెయిట్ చేస్తే దీనిపైన క్లారిటీ వస్తుంది. అండ్ దీనిపైన ఇంకా ఎన్ని రూమర్స్ వచ్చినా మీకు షేర్ చేస్తాను. అండ్ మనకి ఇన్ని కన్ఫ్యూజన్ రూమర్స్లో మన సామీ జైన్ సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఒక ఫోటోని షేర్ చేసినారనమాట. ఆ ఫోటో ఏందో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఈ ఫోటోలో మన రోమన్ రైన్స్, సెత్ రాలిన్స్, మన సామీ జైన్ ఉన్నారనమాట. సో ఈ ఫోటో ఎప్పటిదంటే చాలా సంవత్సరాల క్రితంది. ఆ టైంలో మన సామీ జైన్ షీల్డ్ మెంబర్గా కలుద్దామని చూసినారు రోమన్ రైన్స్తో అండ్ సెత్ రాలిన్స్తో. అండ్ ఉన్నట్టుండి ఇప్పుడు మన సామీ జైన్ ఈ ఫోటోని ఎందుకు షేర్ చేసినారు? సో మేబీ సెత్ రాలిన్స్ రోమన్ రైన్స్తో కలుస్తారనే కదా. సో ఈ విధంగా టీజ్ అయితే చేస్తున్నారన్నమాట. సో ఏది క్లారిటీగా చెప్పలేం, అంటే వీళ్ళే యాడ్ అవుతారని క్లారిటీగా చెప్పలేం. ఒక 90% కన్ఫర్మ్ అనుకోవచ్చు, మేబీ సెత్ రాలిన్స్ మన రోమన్ రైన్స్తో అంటే రోమన్ రైన్స్ టీంలో కలుస్తారనే దానికి. సో కొంచెం వెయిట్ చేద్దాం, కొంచెం వెయిట్ చేస్తే దీనిపైన ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. సో మీ కన్ఫ్యూజన్కి కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇది 100% మనకు కన్ఫర్మ్గా తెలియాలంటే మనం స్మాక్ డౌన్ దాకానైతే వెయిట్ చేయాల్సిందే తప్పదిగా. సో చాలా కన్ఫ్యూజన్ పెట్టేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రాక్ గురించి. సో ఇప్పుడు రాక్ డబ్ల్యూడబ్ల్యూలో రావడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. మన డబ్ల్యూడబ్ల్యూఈ యాజ్ పర్ స్టోరీ లైన్ ప్రకారం ఎప్పుడు రిటర్న్ చేపించినా మన రాక్ హ్యాపీగా రిటర్న్ చేస్తారనమాట. సో ఎనీ టైం రాక్ రావచ్చని ఇంతకుముందు వీడియోలో చెప్పినాను అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, రాక్ ఎనీ టైం రావచ్చు అన్నమాట. సో మనకి 99% ఈ సర్వైవర్ సిరీస్లో వస్తారని రూమర్స్ అయితే వస్తున్నాయి. అంటే రూమర్స్ అనే కాదు, ఆల్మోస్ట్ ఇక అప్డేట్ అని చెప్పుకోవచ్చు. సో ఆల్మోస్ట్ అన్ని రూమర్స్ అప్డేట్స్ ఇదే చెప్తుంది, రాక్ కంపల్సరీగా ఈ సర్వైవర్ సిరీస్లో వస్తారని. అంటే మ్యాచ్లో ఫైట్ చేయకపోయినా ఎండింగ్లో మేబీ రాక్ వస్తారన్నట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు రాక్ రిటర్న్ చేయడానికి అండ్ రోమన్ రైన్స్ పైన టర్న్ అవ్వడానికి పెద్ద రీజన్ అయితే దొరికిందన్నమాట రాక్కి. అండ్ ఇంతకు ముందు కూడా రీజన్ అయితే ఉంది. ఇప్పుడు మన రోమన్ రైన్స్ కోడీ రోడ్స్తో కలిసిన తర్వాత రాక్ వచ్చినారు అండ్ రోమన్ రైన్స్ పైన కోపం చూపేసినారు కోడీ రోడ్స్ రోమన్ రైన్స్ కలవడంతో. అండ్ ఇప్పుడు ఒక్కవేళ సెత్ రాలిన్స్ కనుక రోమన్ రైన్స్ టీంలో ఉంటే, అంటే రోమన్ రైన్స్ టీంలో యాజ్ ఎ 5th మెంబర్గా వస్తే సో ఇంకా వేరే అయిపోతుంది. సో ఇప్పుడు రోమన్ రైన్స్ ఆ టైటిల్ ఓడిపోవడానికి కారణం ఒక టైప్లో సెత్ రాలిన్స్ అని చెప్పాలి. సెత్ రాలిన్స్ కోడీ రోడ్స్కి హెల్ప్ చేసినాడు అండ్ దానివల్ల రోమన్ రైన్స్ ఓడిపోయినాడు. సో అలాంటిది ఇప్పుడు రోమన్ రైన్స్ కోడీ రోడ్స్తో కలిసినాడు అండ్ ఇప్పుడు సెత్ రాలిన్స్తో కలిస్తే సో ఇంకా ఎక్కువగా కోపం చూపిస్తాడు రాక్ మన రోమన్ రైన్స్ పైన. సో ఇది ఒక పెద్ద రీజన్ అన్నమాట. మన ఇప్పుడు సెత్ రాలిన్స్ కనుక మన రోమన్ రైన్స్తో కలిస్తే రాక్ రోమన్ రైన్స్ పైన టర్న్ అవ్వడానికి చాలా పెద్ద రీజన్ దొరికిపోతుంది అన్నమాట మన రాక్కి. అండ్ ఇప్పుడు రాక్ బ్యాడ్ బ్లడ్లో వచ్చి 1, 2, 3 అని కౌంట్ చేసినారు కదా. సో ఇప్పుడు ఆ 1, 2, 3 అంటే దానిపైన కొన్ని రూమర్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు 1 అనేది మన రోమన్ రైన్స్ టైటిల్ ఓడిపోయినందుకు అండ్ 2 అనేది కోడీ రోడ్స్తో టీమప్ అయినందుకు అండ్ ఇప్పుడు 3 అనేది మన సెత్ రాలిన్స్ రోమన్ రైన్స్తో టీమప్ అయినందుకు అన్నట్టుగా ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. బట్ అప్పుడైతే మనకి క్లారిటీ లేదు. ఇలా కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. ఇది కూడా కన్ఫర్మ్ అని చెప్పలేం, కొన్ని రూమర్స్ మాత్రమే. ఈ రూమర్ నిజం అవ్వచ్చు, మేబీ రాంగ్ అవ్వచ్చు అన్నమాట. మీకేమనిపిస్తుందో దీనిపైన మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి.